జిల్లాలోని బాసర మండల కేంద్రంలో గల పురాతన పాప హరిహేశ్వర ఆలయంలో శ్రావణ మాసం పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. క్రీస్తు శకం 6వ శతాబ్దంలో మొఘళ్ల దండయాత్ర అనంతరం ఆలయం ధ్వంసం అయిందని, 9వ శతాబ్దంలో కర్ణాటకకు చెందిన జిజియాల రాజు ఆలయాన్ని పునఃప్రతిష్ఠించాడని పురాణాలు చెబుతున్నాయి. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న ఈ ఆలయాన్ని బాసర గ్రామస్తులే కాకుండా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం బాసరాలోని పురాతన ఆలయం పాప హరీశ్వర ఆలయాన్ని మరింత అభివృద్ధి పరచాలని కూడా గ్రామస్తులు కోరుతున్నారు. ఇదే విషయంపై బాసరా నుండి మా ప్రతినిధి రామేశ్వర్ పూర్తి వివరాలు అందిస్తారు. నిర్మల్ జిల్లాలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏదైతే బాసర అమ్మవారి పాదాల వద్ద గోదావరి నది గలగల పారుతుందో ఆ ఆలయం వెంటనే ఉన్న అమ్మవారి ఆలయ ఉపాలయము పాపహరేశ్వర ఆలయంలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆలయ అర్చకులు గాని వేద పండితులు గాని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఏదైతే ఆరవ శతాబ్దంలో క్రీస్తు శకం 6వ శతాబ్దంలో మొఘలులు దండయాత్ర చేసిన అనంతరం ఆలయాలన్నీ మట్టుగరిచిపోయాయి. ఆ తర్వాత కర్ణాటకకు చెందిన బీజరాజు అనే రాజు వచ్చి ఆలయాలన్నీ పునరుద్ధరించాడు. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న ఆలయాలకు రాష్ట్ర ప్రభుత్వమే గాని దేవాదాయ శాఖ గాని పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం మనం బాసర పాపేశ్వర ఆలయం వద్ద ఉన్నాం. ఆలయ ప్రాశస్త్యం గురించి ఆలయ పండితుడు ఆలయ అర్చకుడు నాగేష్ అప్పని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, బాసర ఆలయంలో ఏదైతే పాపేశ్వర టెంపుల్ ఉందో ఈ టెంపుల్ గురించి ప్రాశస్త్యం ఏంది చెప్పండి. శ్రీ గురుభ్యో నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధా ప్రతిపత్తయే జగదప్పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సమస్త సృష్టికి మూలమైనటువంటి ఆధారభూతమైనటువంటి పార్వతీ పరమేశ్వరుల చింత వారి పాదాలకు నా నమస్సమంజలు తెలియజేస్తూ, పూర్వకాలంలో మనకు అందరికీ తెలిసినటువంటి ఒక పురాణ గాథ, జమదగ్ని మహర్షి యొక్క కుమారుడైనటువంటి పరశురాముడు తన తండ్రి అయినటువంటి జమదగ్ని మహర్షి యొక్క ఆజ్ఞ మేరకు తన తల్లి అయినటువంటి రేణుకాదేవి యొక్క తలను ఖండించడం జరిగింది. తను తలను ఖండించిన వెంటనే కొన్ని కాలం తర్వాత తన తండ్రి అయినటువంటి జమదగ్ని మహర్షిని వరమని ఇవ్వని అడగగా తన తండ్రితో నా తల్లిని పునర్జీవింప చేయండి అని వరం కోరాడు. తల్లిని పునర్జీవింప చేసినప్పటికీ కూడా ఆ యొక్క పరశురాముడు పశ్చాత్తాపంలో మునిగిపోయి తండ్రితో ఇలా అంటున్నాడు, తండ్రి, మీరు చెప్పినటువంటి ఆజ్ఞ మేరకు నేను నా తల్లిని వధించాను. అయినప్పటికీ పంచమహాహత్య పాతకాలలో ఏవైతే బ్రహ్మహత్యాపాతకము, గోహత్యాపాతకం, స్త్రీ హత్యాపాతకం, మాతృహత్యాపాతకం ఈ విధంగా ఉన్నాయో అందులో ఒకటైనటువంటి మాతృహత్యా పాతకాన్ని నేను చేసి ఉన్నాను. మరి ఆ మాతృహత్యా పాతకాన్ని నేను ఏ విధంగా తొలగించుకోవాలి, దానికి ప్రాయశ్చిత్తం ఏమిటి అని అడగగా అందులో ఆ జమదగ్ని మహర్షి, నీవు వెళ్ళి నీ యొక్క అంబులిలో ఉన్నటువంటి బాణాలను సంధించు, ఆ బాణాలు పడిన చోట నది ఉద్భవిస్తుంది, ఆ నదిలో స్నానమాచరించి శివలింగాన్ని ప్రతిష్టాపన గావించు అని పలికాడు. అదే తడువుగా తెలుసుకున్నటువంటి ఆ పరశురాముడు తన అంబులిలో ఉన్నటువంటి బాణాలను చేతిలో ఉన్నటువంటి గొడ్డలిని విసరగగా పలు చోట్లలో ఆ యొక్క గొడ్డలి మరియు ఆ అంబులి వదిలినటువంటి బాణాలు పడినవి. అందులో ఒక బాణం పడినటువంటి స్థలమే కదలి పాపహరేశ్వరం కాగా, రెండవ స్థలము ఇక్కడ మన బాసర గ్రామంలో అమ్మవారి యొక్క ఆలయానికి ఈశాన్య భాగంలో ఉన్నటువంటి శ్రీ పాపహరేశ్వర ఆలయం. ఈ ఆలయం వద్ద బాణం పడగగా ఇక్కడ పాతాల బావి వెలిసినది. ఆ పాతాల బావిలో స్నానం ఆచరించి తను తపశ్చర్య చేసి ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్టాపన చేయడం గావించడం జరిగింది. శివలింగంను ప్రతిష్ఠించిన పిదప శివలింగానికి అనేక రకములైనటువంటి నామములు, సహస్రనామములు, అనంత కోటి నామములు ఉన్నాయి కదా తండ్రి గారు, మరి ఆ శివుడిని నేను ఏ విధంగా తలచాలి, ఆ శివుడిని నేను ఏ విధంగా ప్రార్థించాలి అని ఆ తండ్రిని అడగగా ఆ తండ్రి అన్నాడు, నాయన పరశురామ, నీవు ఏదైతే మాతృహత్యా పాతకం చేసి ఉన్నావో ఆ మాతృహత్యా పాతకాన్ని ప్రాయశ్చిత్తం కొరకై నీవు శివలింగాన్ని ప్రతిష్టాపన చేయించావు. నీవు ఏదైతే పాపం చేశావో అది పాపము, దాన్ని తొలగించడం అంటే హరించడము. సంస్కృతంలో తొలగడము అంటే హరడము అని అర్థం, హరించడము లేదా హర అని అర్థము. మరియు ఈశ్వరుడు అంటే ఆ పరమేశ్వరుని యొక్క నామధేయం. ఏదైతే నీవు పాపం చేసి ఉన్నావో ఆ పాపములన్నీ హరించుకొనడానికై ఈ ఈశ్వరుణ్ణి స్థాపించావు కాబట్టి నీవు ఆ పరమశివుణ్ణి పాపహరేశ్వరుడు అనే నామధేయంతో ప్రతిరోజు అర్చించు అని చెప్పేసి ఇక్కడ ఆ స్వామికి పాపహరేశ్వరుడు అనే నామధేయంతో ఇప్పటికి కూడా ఆ స్వామిని పాప నాశనుడని, పాప వినాశనుడని, పాప హరణయ్య అని, పాపహరేశ్వరుడు అని ఇక్కడ పలు రకాలుగా పిలుచుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా స్వామివారి ఆలయాన్ని మేము ఇక్కడ శ్రీ మాతా అన్నపూర్ణాదేవి సమేత శ్రీ పాపహరేశ్వర ఆలయంగా మేము పేర్కొనడం జరిగి ఆ స్వామివారిని పాపహరేశ్వర నామధేయంతో ప్రతిరోజు పూజించడం జరుగుతుంది. అయితే ఈ యొక్క ఆలయాన్ని తర్వాత కాలంలో కేవలం పరశురాముడు ఈ యొక్క శివలింగంను ప్రతిష్టాపన గావించడం తర్వాత కొంత కాలానికి ఎంతో మంది రాజులు ఈ యొక్క ఆలయాన్ని నిర్మించడం జరిగింది. తర్వాత ఈ యొక్క ఆలయమును
పూర్వము క్రీస్తుకు పూర్వము 6వ శతాబ్దంలో మొఘలులు దండయాత్ర చేసినటువంటి సమయంలో ఈ ఆలయము చాలా రకాలుగా ధ్వంసం గావించబడింది. ఎన్నో విగ్రహాలను దోచుకొని పోయడం జరిగింది. ఆ విధంగా ఇక్కడ కేవలం శివలింగము కొన్ని విగ్రహాలు మాత్రమే ఉండడం జరిగింది. ఆలయం కూడా చాలా శిథిలావస్థకు వచ్చింది. అట్టి క్రమంలో 2023వ సంవత్సరంలో ఈ ఆలయానికి పునర్నిర్మాణం చేయడం జరిగింది. జీర్ణోద్ధారణ చేసి పునర్నిర్మించడం జరిగింది. ఇటువంటి ఆలయంలో ఎంతో ప్రాశస్త్యం కలిగినటువంటి ఆలయంలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని ఈ రోజు ఆ స్వామివారికి విశేష రుద్రాభిషేకాలు, రుద్రాన్న పూజలు మరియు లక్ష బిల్వపత్రి పూజలు ఇవన్నీ కూడా నిర్వహించడం జరిగింది. గ్రామంలో ఉన్నటువంటి స్థానిక శ్రీ అశోక్ పంపట్వారి గారి ఆధ్వర్యంలో మరియు వీరశైవ లింగాయత్ చిట్టపు సంఘం ఆధ్వర్యంలో గ్రామస్తులందరి ఆధ్వర్యంలో కూడా ఈ రోజున ఇక్కడ అన్న మహాప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతున్నది. ఇట్టి మహాప్రసాదానికి అందరూ కూడా విచ్చేసి ఆ ప్రసాదాన్ని స్వీకరించగోరుతున్నాం. అంతేకాకుండా ఈ యొక్క ఆలయం ఎంతో మహిమాన్వితమైనటువంటిది కాబట్టి ఈ మహిమాన్వితమైనటువంటి క్షేత్రానికి ఇంకా ఎన్నో హంగులు ఆర్భాటాలు చేరిస్తే గనక ఈ యొక్క ఆలయ ప్రాశస్త్యం పెరుగుతుంది. కాబట్టి దేవాదాయ ధర్మదాయ శాఖ కాస్త ఈ యొక్క ఆలయం వైపు మీ యొక్క దృష్టి మరల్చి ఈ యొక్క ఆలయాన్ని ఇంకా ఎంతో భవిష్యత్తులో ఎంతో అందంగా తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. కాబట్టి దేవాదాయ ధర్మదాయ శాఖ వారు కూడా ఒక్కసారి మనసు పెట్టి ఈ యొక్క ఆలయం వైపు మీ యొక్క దృష్టి గాని మరలిస్తే ఈ ఆలయం ఇంకా అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే మన యొక్క బాసర గ్రామంలో ఎన్నో ఆలయాలు ఉన్నాయి, కానీ అమ్మవారికి అతి సమీపంలో ఉన్నటువంటి ఆలయం, అమ్మవారి యొక్క ఆలయానికి వచ్చినటువంటి ప్రతి ఒక్క భక్తుడు కూడా ఇక్కడ పాపహరేశ్వరుని దర్శించుకునే విధంగా ఈ యొక్క గ్రామస్తులు గాని అందరూ గాని పాటుపడుతున్నారు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఒక అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ అధికారులు కూడా కాస్త స్వామివారి పైన దయ చూపిస్తే బాగుంటుంది. కాబట్టి ఈ యొక్క స్వామివారిని మీ యొక్క దృష్టిలో పెట్టుకొని పాపహరేశ్వర ఆలయాన్ని అభివృద్ధి చేయవలసిందిగా కోరుతున్నాం. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. అయితే ఇది పరిస్థితి. బాసర క్షేత్రంలో కొలువైన పాపహరేశ్వర ఆలయానికి, ఇంతటి ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందని చెప్పేసి కూడా మనకు తెలుస్తున్నది. ఇప్పటికైనా దేవాదాయ శాఖ అధికారులు స్పందించి క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో మొఘలుల దండయాత్రలో చిన్న భిన్నమైన ఈ ఆలయానికి మళ్ళీ ఇప్పుడు 2023లో జీర్ణోద్ధరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి మళ్ళీ ఆలయానికి పునర్వైభవం తెస్తున్నారు గ్రామస్తులు. దీన్ని ప్రత్యేక దృష్టికి ఉంచుకొని దేవాదాయ శాఖ అధికారులు స్పందించి వెంటనే ఆలయానికి నిధులు మంజూరు చేసి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా ప్రయత్నాలు చేయాలని చెప్పి కోరుతున్నారు. కెమెరామెన్ మహేందర్తో రామేశ్వర్, సివిఆర్ న్యూస్, బాసర్ నుండి.